హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మను టీచర్స్ ఛానల్. సో ఇవాళ క్లాస్లో రివైజ్డ్ బిఎడ్ సిలబస్ నుంచి మనం కంటెంట్ అండ్ పెడగాజీ ఆఫ్ మ్యాథమెటిక్స్ అనే సబ్జెక్ట్లో కంటెంట్ అయితే కంటిన్యూ చేస్తున్నాము. సో ఇప్పటిదాకా జరిగిన క్లాసెస్ చూడలేదంటే కనుక ఈ వీడియో ఎండింగ్లో ప్లేలిస్ట్ అనేది ఉంటుంది, అక్కడి నుంచి చూసేయండి. 5th యూనిట్కి సంబంధించిన క్లాసెస్ ఇవి. సో అందుకే సిలబస్ వీడియో అనేది ఇంక్లూడెడ్ ఉండదు. సో సిలబస్ వీడియో కూడా మీకు స్క్రీన్ ఎండింగ్లో కనిపించేస్తుంది, అక్కడి నుంచి చూసేయండి. కమింగ్ టు టుడేస్ క్లాస్, టెక్నిక్స్ ఫర్ ఇంప్లిమెంటింగ్ మాస్టరీ ఇన్ స్కూల్స్. సో స్కూల్స్లో మాస్టరీ కోసం ఎలాంటి టెక్నిక్స్ మనము ఇంప్లిమెంట్ చేయొచ్చు అనేది ఇవాళ క్లాస్. సో మ్యాథ్స్ సబ్జెక్ట్కి సంబంధించి ఉంటుంది. ఇందులో చూసుకున్నట్టయితే సెట్ డెమాన్స్ట్రబుల్ లెర్నింగ్ గోల్స్. సో మనకు కావాల్సిన లెర్నింగ్ గోల్స్ అనేవి సెట్ చేసుకోవడం. బిఫోర్ ఎంబార్కింగ్ ఆన్ మాస్టరీ లెర్నింగ్, ట్రై ఆస్కింగ్ ద ఫాలోయింగ్ క్వశ్చన్స్. సో మాస్టరీ లెర్నింగ్ మీదకి వెళ్ళే ముందు ఈ కింద క్వశ్చన్స్ అనేవి మనమే ప్రశ్నించుకోవడం ఇంపార్టెంట్. వాట్ డూ వీ వాంట్ స్టూడెంట్స్ టు నో అండ్ బీ ఏబుల్ టు డూ. సో పిల్లలకి మనం ఏం నేర్పించాలనుకుంటున్నాం, ఏం తెలియజేయాలనుకుంటున్నాం, వాళ్ళతోటి ఏం చేయించాలనుకుంటున్నాం. వాట్ డస్ సక్సెస్ లుక్ లైక్. సో సక్సెస్ అనేది ఎలా కనిపిస్తుంది మనకి, ఎలా సక్సెస్ అని అనుకుంటున్నాము. హౌ విల్ దే డెమాన్స్ట్రేట్ దేర్ మాస్టరీ. వాళ్ళ మాస్టరీని వాళ్ళు ఎలా డెమాన్స్ట్రేట్ చేస్తారు పిల్లలు. హౌ విల్ వీ మెజర్ ఇట్. మనం ఎట్లా మెజర్ చేస్తాము. సో ఈ క్వశ్చన్స్ అయితే అడగాల్సి ఉంటుంది. సో ఎగ్జాంపుల్లా మీరు తీసుకున్నట్టయితే, ఫర్ ఎగ్జాంపుల్ ఇన్ ఏ ఇంగ్లీష్ క్లాస్, స్టూడెంట్స్ లెర్నింగ్ ద present tense must be able to write 10 sentences about their daily routine correctly. That way you will be sure they have mastered the present tense before moving on to more complex grammar. సో సింపుల్గా మనకి ఇక్కడ ఇంగ్లీష్ క్లాస్లో ఒక ఎగ్జాంపుల్స్ అయితే ఇచ్చేశారు. సో ఇంగ్లీష్ క్లాస్లో ఒక ప్రజెంట్ టెన్స్ అనేది నేర్పించాలనుకుంటే ఫస్ట్ మనం ఒక 10 సెంటెన్సెస్ దాకా వాళ్ళు రాయగలుగుతున్నారా అనేది డైలీ రొటీన్గా చేసుకోవాలన్నమాట. సో ఆ విధంగా మనకి ప్రజెంట్ టెన్స్ అనేది మాస్టర్ అయిపోతుంది. ఆ తర్వాత కాంప్లెక్స్ గ్రామర్కి వెళ్ళొచ్చు. అంటే మ్యాథ్స్లో కూడా ఫస్ట్ బేసిక్స్ అనేటివి పూర్తిగా వచ్చిన తర్వాత మాస్టరీ లెర్నింగ్కి. నెక్స్ట్ చూసుకున్నట్టయితే క్రియేట్ ఎఫెక్టివ్ గ్రూప్స్ ఫర్ కొలాబరేటివ్ వర్క్. మాస్టరీ లెర్నింగ్ హ్యాస్ బీన్ ఫౌండ్ టు బీ పర్టికులర్లీ ఎఫెక్టివ్ వెన్ స్టూడెంట్స్ వర్క్ కొలాబరేటివ్లీ. సో ఒకరికొకరు కొలాబరేట్ అవ్వుకుంటూ వర్క్ చేస్తే మాస్టరీ లెర్నింగ్ అనేది ఎక్కువగా ఎఫెక్టివ్గా ఉంటుంది అనేసి చూశారు. This is because students take responsibility for each other's progress and help each other move forward. ఎందుకు అలా అవుతుంది అని అంటే స్టూడెంట్స్ మధ్యలో రెస్పాన్సిబిలిటీ అనేది పెరుగుతుంది. సో అందరూ కలిసికట్టుగా నేర్చుకుంటారు కాబట్టి ఒకరినొకరు ఎంకరేజ్ చేసుకుంటూ ముందుకెళ్తూ ఉంటారు. However, it is not enough to allow group of friends to work together. సో ఈ కొలాబరేటివ్ లెర్నింగ్లో ఏంటంటే ఒక ఫ్రెండ్ గ్రూప్ని మనము ఒకటే దగ్గర కొలాబరేట్ అవ్వండి, వర్క్ చేయండి అన్నట్టు చేయకూడదు. As a teacher, it's important to engineer the groups as research shows that effective collaborative groups have some key characteristics. సో ఒక గ్రూప్ అనేది టీచర్ కరెక్ట్గా నిర్మించగలగాలి. అంటే ఓన్లీ ఫ్రెండ్స్ ఒక గ్రూప్కి వెళ్ళిపోండి, లేకపోతే ఈ రూల్ నెంబర్ నుంచి ఈ రూల్ నెంబర్ వరకు ఒక గ్రూప్కి వెళ్ళిపోండి, ఇలా కాకుండా ఆ గ్రూప్లో ఒక ఎక్స్పర్ట్, అలాగే ఒక స్లో రన్నర్, ఒక మిడిల్లో చదివే పర్సన్, సో అంటే ఒకరికొకరు హెల్ప్ అయ్యే పర్సన్స్ని పెట్టాలన్నమాట. అది టీచర్ బాధ్యత. సో ఇక్కడ అదే ఇచ్చారు చూడండి, ఏ డైవర్సిటీ ఆఫ్ లెర్నింగ్ స్టైల్స్ అండ్ ఎక్స్పర్టైజ్ ఇన్ ద గ్రూప్. సో లెర్నింగ్ స్టైల్స్ డిఫరెంట్ ఉండాలి, ఎక్స్పర్టీస్ డిఫరెంట్ ఉండాలి. ఎ సెన్స్ ఆఫ్ ఎ కొలాబరేటివ్ టీమ్ బేస్డ్ లెర్నింగ్ ఎఫెక్ట్. సో అందరూ వర్క్ చేస్తున్నారు టీంలో అనే సెన్స్ ఉండేలా ఉండాలి. అండ్ ఎంఫసిస్ ఆన్ డిఫరెంట్ లెర్నింగ్ స్టైల్స్ అండ్ వేస్ ఆఫ్ షేరింగ్ నాలెడ్జ్. సో నాలెడ్జ్ కరెక్ట్గా షేర్ చేసుకునేలా ఉండాలి, డిఫరెంట్ లెర్నింగ్ స్టైల్స్కి ఇంపార్టెన్స్ ఇచ్చేలా ఉండాలి. ఏ వ్యూ ఆఫ్ వన్ అనదర్ యాజ్ రీసెర్చర్స్ అండ్ రిసోర్సెస్ ఫర్ లెర్నింగ్. సో ప్రతి ఒక్కరికి ఒకరి మీద కరెక్ట్ ఒపీనియన్ అనేది ఉండాలి. ఓకే, నెక్స్ట్ చూసుకున్నట్టయితే ప్రొవైడ్ అన్ యాంకర్ టాస్క్. అన్ యాంకర్ టాస్క్ ఈస్ ఏ ప్రాబ్లమ్ గివెన్ టు స్టూడెంట్స్ ఎట్ ద బిగినింగ్ ఆఫ్ ఎ లెసన్. సో యాంకర్ టాస్క్ ఏంటంటే ఈ పిల్లలకి ప్రాబ్లం ఇవ్వడం అనమాట లెసన్ని స్టార్ట్ చేసే ముందు. ఇట్ గివ్స్ దెమ్ ఆపర్చునిటీ టు డ్రా అపాన్ ప్రియర్ నాలెడ్జ్ అండ్ రిక్వైర్స్ దెమ్ టు ఆస్క్ క్వశ్చన్స్ టు ఈచ్ అదర్ వర్కింగ్ టుగెదర్ టు లుక్ ఫర్ సొల్యూషన్స్. సో దీనివల్ల ఏమవుతుంది అని అంటే కలిసికట్టుగా ప్రీవియస్ నాలెడ్జ్ని నెమరేసుకుంటారు. సో ఎలా మనం సాల్వ్ చేయొచ్చు, ఎలా మనం సొల్యూషన్స్ తీసుకురావచ్చు అనేది కలిసికట్టుగా నేర్చుకుంటారు. ఫర్ ఎగ్జాంపుల్ ఇన్ ఏ ప్రైమరీ మ్యాథ్స్ క్లాస్ అన్ యాంకర్ టాస్క్ might involve one student simply counting some building blocks one by one. So
సింపుల్గా చూసుకున్నట్టయితే ప్రైమరీ మ్యాథ్స్ క్లాస్లో మనం యాంకర్ టాస్క్ లాగా ఏది ఇవ్వచ్చు అని అంటే, సో ఒక స్టూడెంట్ని ఒక బిల్డింగ్ బ్లాక్స్ ఉంటాయి కదా కొన్ని, సో వాటిని ఒకటి ఇంకొకటి కౌంట్ చేయమనేసి ఇవ్వచ్చు అనమాట. Another stronger student, on the other hand, may feel more confident in challenging themselves to try multiplication or repeated addition. సో సింపుల్ టాస్క్ అనేది మనం కౌంటింగ్ ద్వారా ఇవ్వచ్చు. అది స్ట్రాంగర్ స్టూడెంట్ అనుకోండి, ఎక్కువగా చదివే వాళ్ళు అనుకోండి, సో వాళ్ళకి ఇంకా ఛాలెంజింగ్ అవసరం ఉంటుంది. సో మల్టిప్లికేషన్ ట్రై చేయవచ్చు, రిపీటెడ్ అడిషన్ ఇవ్వచ్చు ఇలా. ఓకే, సో నెక్స్ట్ చూసుకున్నట్టయితే మానిటర్ ప్రోగ్రెస్ కేర్ఫుల్లీ. టు బీ ఏబుల్ టు అడ్వాన్స్ ఇన్ ఎ టాపిక్ ఏ క్లియర్ బౌండరీ నీడ్స్ టు బీ ఎస్టాబ్లిష్డ్. సో ఒక టాపిక్లో అడ్వాన్స్గా మనం నేర్చుకోవాలంటే ఒక క్లియర్ బౌండరీ అయితే కంపల్సరీ ఉండాలి. టిపికల్లీ దిస్ హ్యాపెన్స్ వెన్ 80 to 90% ఆఫ్ నాలెడ్జ్ హ్యాస్ అకర్డ్. సో ఒక టాపిక్ మీద 80 to 90% నాలెడ్జ్ అయితే అకర్ అయి ఉంటే సో అప్పుడు అవుతుందన్నమాట. దిస్ ఈజ్ నార్మల్లీ మెజర్డ్ విత్ అండ్ ఎండ్ ఆఫ్ టాపిక్ అసెస్మెంట్ సచ్ యాజ్ రిటన్ ఎగ్జామ్, ప్రెజెంటేషన్ ఆర్ వర్బల్ టెస్ట్. సో మరి 80 to 90% ఎలా వచ్చిందని మనం చూడొచ్చు, టెస్ట్ల ద్వారా. అంటే ఒక కంటెంట్ నేర్చుకున్న తర్వాత, టాపిక్ నేర్చుకున్న తర్వాత ఆ టాపిక్ని అసెస్మెంట్ చేయడం ద్వారా. అసెస్మెంట్ ఎలా చేస్తాము, రిటన్ ఎగ్జామ్ ద్వారా, లేదా ప్రజెంటేషన్ ఇమ్మని, లేదా వర్బల్ టెస్ట్ ద్వారా. సో ఇక్కడ అసెస్మెంట్ జరిగిన తర్వాత నెక్స్ట్ టాపిక్ వెళ్ళొచ్చు. In a primary class, children would normally have to demonstrate they can solve problems accurately and fluently. సో ప్రైమరీ మ్యాథ్స్ క్లాస్లో మీరు చూసుకున్నట్టయితే సింపుల్గా పీపుల్ అంటే మనకి స్టూడెంట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు ప్రాబ్లమ్స్ అక్యురేట్గా, ఫ్లూయెంట్గా చేయగలుగుతున్నారు అని చూస్తే సరిపోతుంది. సో ద మాస్టరీ బెంచ్ మార్క్ మే బీ దట్ దే కెన్ సాల్వ్ 9 మల్టిప్లికేషన్ ప్రాబ్లమ్స్ అవుట్ ఆఫ్ 10 వితిన్ 4 minutes. సో ఇక్కడ బెంచ్ మార్క్ లాగా మనం ఏది సెట్ చేయొచ్చు అంటే 10 ప్రాబ్లమ్స్లో 9 మల్టిప్లికేషన్స్ చేయగలుగుతున్నారా లేదా కరెక్ట్గా, అది కూడా 4 minutesలో అనేది చూసుకోవచ్చు. దెన్ వీ కెన్ గో ఫర్ నెక్స్ట్ లెవెల్. It's also important to provide clear and consistent feedback to students, highlighting what they have done well and areas they need to improve or to demonstrate mastery of learning. So mastery of learning కావాలంటే సో వాళ్ళు చేసిన ప్రాబ్లమ్స్ ఏవైతే ఉన్నాయో వాటికి ఇమీడియట్ ఫీడ్బ్యాక్ అనేది ఇస్తూ ఉండాలి. ఎక్కడ కరెక్ట్గా చేశారు, ఎక్కడ ఇంప్రూవ్మెంట్ అనేది అవసరం ఇలా. ఇక మనము లాస్ట్లో చూసుకున్నట్టయితే ప్రొవైడ్ అడిషనల్ సపోర్ట్ ఫర్ స్ట్రగ్లింగ్ స్టూడెంట్స్. సో అందరూ ఒకటే పేస్లో నేర్చుకోవాలని లేదు కదా, కొంతమంది స్ట్రగుల్ అవ్వచ్చు. సో వాళ్ళకి అడిషనల్ సపోర్ట్ అనేది ప్రొవైడ్ చేయాలి మాస్టరీ లెర్నింగ్లో. ఇన్ మాస్టరీ లెర్నింగ్ దేర్ ఈజ్ ఎ షిఫ్ట్ ఇన్ రెస్పాన్సిబిలిటీ వెన్ ఎ స్టూడెంట్ ఫెయిల్స్ టు గ్రాస్ప్ ఎ కాంటెంట్ ఆర్ కాన్సెప్ట్. ఇట్స్ నాట్ సీన్ యాజ్ ఎ రిఫ్లెక్షన్ ఆఫ్ దర్ లెర్నింగ్ ఎబిలిటీ. సో మాస్టరీ లెర్నింగ్లో ఏంటంటే ఒకవేళ ఒక స్టూడెంట్ ఒక కాన్సెప్ట్ని నేర్చుకోవడంలో కొంచెం విఫలమయ్యారనుకోండి, అది వాళ్ళ ఎబిలిటీని రిఫ్లెక్ట్ చేయదు. ఓకే, అలా చూడం మనం మాస్టరీ లెర్నింగ్లో. మరి ఎలా చూస్తాము అని అంటే ఇన్స్టెడ్ ఇట్స్ ఎ క్యూ ఫర్ ద టీచర్ టు లుక్ ఎట్ దెర్ మెథడ్ ఆఫ్ ఇన్స్ట్రక్షన్ అండ్ సీ ఇఫ్ దేర్ ఇస్ ఎ మోర్ ఎఫెక్టివ్ వే టు డెలివర్ ద నాలెడ్జ్ దట్ దే ఆర్ ట్రైయింగ్ టు ఇంపార్ట్. సో ఎక్కడ ప్రాబ్లం వస్తుంది, సో ఏ మెథడ్ ఆఫ్ ఇన్స్ట్రక్షన్లో ఏమైనా ప్రాబ్లం ఉందా, సో ఏ విధంగా మనం అప్రోచ్ అయితే ఎఫెక్టివ్ లెర్నింగ్ అనేది జరుగుతుంది, వీటి మీద ఫోకస్ అనేది ఉంటుంది. ఓకే, సో నెక్స్ట్ చూసుకున్నట్టయితే టీచర్స్ క్యాన్ వ్యారీ ద వే కంటెంట్ ఈస్ ప్రజెంటెడ్ సచ్ as ట్రయింగ్ ఆల్టర్నేటివ్ టెక్స్ట్ బుక్స్, యూజింగ్ ఆడియో విజువల్ మెథడ్స్ ఆర్ సింప్లిఫైయింగ్ ఇన్స్ట్రక్షన్. సో స్లో రన్నర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి మనకి ఇన్స్ట్రక్షన్స్లో తేడాగా ఇవ్వచ్చు, అంటే సింప్లిఫై చేసి ఇవ్వచ్చు, ఆడియో విజువల్ మెథడ్స్ యూజ్ చేయమని చెప్పొచ్చు. ఒక టెక్స్ట్ బుక్ కాకపోతే ఇంకో టెక్స్ట్ బుక్ వాళ్ళకి అర్థమయ్యేలాగా ఎక్కడ ఉన్నాయి అనేది రిసోర్సెస్ ప్రొవైడ్ చేయొచ్చు ఇలా. అడిషనల్ ట్యూషన్ or peer support can also be useful tools to help students achieve mastery and progress to the next level of learning. సో వీటితో పాటుగా అదనపు ట్యూషన్ క్లాసెస్ కానివ్వండి, పీర్ యొక్క సపోర్ట్ కానివ్వండి, ఇవన్నీ కూడా ఇవ్వచ్చు సో దట్ స్టూడెంట్స్ క్యాన్ మాస్టర్ దే స్కిల్ నెక్స్ట్ లెవెల్కి వెళ్ళడానికి. సో ఇది ఇవాళ క్లాస్లో మనం కంటెంట్ కమ్ పెడగాలజీ ఆఫ్ మ్యాథమెటిక్స్ అనే సబ్జెక్ట్లో టెక్నిక్స్ అనేటివి చూసాము. మాస్టరీ ఆఫ్ లెర్నింగ్కి స్కూల్లో ఎలాంటి టెక్నిక్స్ ఇంప్లిమెంట్ చేయాలనేది. సో యాజ్ యూ నో మొత్తం నోట్స్ కూడా మీకు కింద డిస్క్రిప్షన్ బాక్స్లో పీడిఎఫ్ రూపంలో అవైలబుల్ ఉంటుంది, అక్కడ నుంచి ఫ్రీగా డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఈ నోట్స్ అనేది మీకు హెల్ప్ఫుల్ అనిపించిన, వీడియో అనేది అర్థమైనట్టు అనిపించిన లైక్ చేయకుండా మాత్రం వెళ్ళకండి. మన ఛానల్లో ఎవ్రీ ట్యూస్డే అండ్ ఫ్రైడే రెగ్యులర్ వీడియోస్ అయితే అప్లోడ్ చేస్తాము. సో ఏ వీడియో కూడా మిస్ కాకుండా చూడాలంటే కనుక మీరు చేయాల్సిందని సబ్స్క్రైబ్ చేసుకున్న తర్వాత పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేయడం. మంచి వీడియోస్ అనేవి వస్తూనే ఉంటాయి కాబట్టి లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. అండ్ నెక్స్ట్ వీడియోతోటి మళ్ళీ కలుద్దాం. అంతవరకు eat, sleep, learn and repeat. And thank you for watching. Bye bye.